హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ అక్షర. ఈరోజు వీడియోలో పెళ్లి కోసం తలంబ్రాల బియ్యం కలుపుతారు కదా, ఆ వీడియో చూపించబోతున్నాను. మన తెలుగు పెళ్ళిళ్ళలో సాంప్రదాయ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం తలంబ్రాలు ఎలా కలుపుతారో చూపించబోతున్నాను. ఈ మ్యారేజ్ ఎవరిదంటే మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయిది. ఇప్పుడైతే ఒక 5 ముత్తైదువులతో తలంబ్రాల బియ్యం కల్పించారు. మన తర్వాత జనరేషన్ వాళ్ళకి ఇలాంటివి ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు, కాబట్టి ఈ వీడియో చూస్తే కొంచెం ఐడియా ఉంటుంది వాళ్ళకి, అందుకే వీడియో తీస్తున్నాను. కొంతమంది ఆడపిల్లి వాళ్ళే ఇద్దరివి కలుపుకొని వస్తారంట, కొంతమంది ఎవరికి వాళ్ళే కలుపుకొని వస్తారంట. తలంబ్రాల బియ్యం అనేవి ఎవరి వాళ్ళు 2.5 kgs 2.5 kgs అలా తెస్తారంట. ఫస్ట్ అయితే బియ్యంలో మట్టి పెడ్డలు రాళ్ళు ఏమీ లేకుండా ఏరి చెరుగుతారు. అలా చెరగడానికి కూడా ఎంతమంది ముత్తైదులతో చేపిస్తున్నారో అన్ని చాటలు తెస్తారు. ఒక 5 చాటలు తెచ్చి వాటికి పసుపు రాసి బొట్లు పెట్టి వాటితో చెరిగిస్తారు. ఇక్కడ మేమైతే దంచుతున్నాము, జరగలేదు. బియ్యంలో ముందే తమలపాకులో కొబ్బరి కుడక పెట్టారు. కొబ్బరి కుడకలో వక్క, ఖర్జూరము, ఒక 1 రూపీ కాయిన్, ఒక ఫ్లవర్ పెట్టారు. ప్రతి ఒక్కరూ దోశలతో బియ్యాన్ని పట్టుకునే ముందు ఆ కుడక కూడా చేతిలో పట్టుకొని ఓన్లీ బియ్యాన్నే రోట్లో వేయాలి. కుడకను అలానే చేతిలో పట్టుకొని బియ్యం మాత్రం 5 దోశలు అలా పోయాలి. ఇక్కడ ఉన్న 5 ముత్తైదువులతో అలానే చేయించారు. అందరూ అలా పోసాక అందరం కలిసి దంచినట్టు చేసాము. ఇక్కడ మా ఉదయంతో కలిపి మేము 6 అయ్యాము. అందుకే మళ్ళీ పోసిన వాళ్ళే మళ్ళీ డబల్ పోస్తున్నారు. ఒక 8 మంది పోసినట్టు ఉంటుంది కదా అని. ఎప్పుడైనా తలంబ్రాల బియ్యం కలిపేటప్పుడు బాజా బాజంత్రీలు, మంగళ వాయిద్యాలు వాయించుకుంటూ కలపాలంట కంపల్సరీ. అదే ముందుగా లోపల గీత అన్నీ ఉన్నది ప్రతి ఒక్కరి చేతిలో పసుపు వేసుకొని ఒక స్పూనెడు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకపోతే ఆయిల్ అన్న వేసుకొని కలపాలి. అంతకంటే ఎక్కువ వేసి కలిపినా కూడా పెళ్లి బట్టలు మొత్తం ఆయిల్ ఆయిల్ అవుతాయి. కొంచెం తీసుకున్నా కూడా మంచి కలర్ వస్తుంది. లాస్ట్లో తాంబూలం పెట్టి అందులో ఎండు కొబ్బరి కుడకపెట్టి అందులో జీలకర్ర బెల్లం పెట్టాలి. ముహూర్తం టైంకి అయ్యగారు అడిగినప్పుడు ఆ జీలకర్ర బెల్లం ఇవ్వాలి. బెల్లాన్ని రోట్లో వేసి మెత్తగా దంచుతారు జిగురు వచ్చే వరకు. తర్వాత దాంట్లో జీలకర్రని కలిపి పెట్టి రెడీగా ఉంచుతారు. ఈ తలంబ్రాల బియ్యంతో పాటు జీలకర్ర బెల్లాన్ని కూడా రెడీగా ఉంచుతారు. ఈ తలంబ్రాల బియ్యాన్ని ఒక వైట్ క్లాత్లో మూట కట్టి రెడీగా ఉంచుతారు. అంతే అండి, మీ ఇళ్ళల్లో కూడా ఇలానే చేస్తారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.